యూరియా లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. క్యూ లైన్‌లలో గంటలు గంటలు నిలబడుతూ ఉన్నారు. చాలామందికి యూరియా దొరకడం లేదు. వాళ్ళు నష్టపోతున్నారు అని చెప్పి, ఆ రైతులు క్యూ లైన్‌లలో ఉన్నటువంటి విజువల్స్‌ని, రైతుల కష్టాలను, వీటి గురించి మాట్లాడుతున్న, వీటి గురించి వార్తలు రాస్తున్న వాళ్ళ మీద ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేసులు పెట్టే పరిస్థితి, కేసులు పెడతామని బెదిరించే పరిస్థితి. ఇదంతా కనుక వైసీపీ చీఫ్ ప్రచారం, వైసీపీ ఫేక్ ప్రచారం. యూరియా చాలా ఎక్కువ ఉంది, అందరికీ అందుబాటులో ఉంది, ఎవ్వరూ ఇబ్బంది పడట్లేదు అని చెప్పి చివరికి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, వ్యవసాయ శాఖ మంత్రి గారి దగ్గర నుంచి వరుస పెట్టి చెబుతూ వచ్చారు. చాలాసార్లు చాలామంది మొత్తుకున్నారు క్షేత్రస్థాయి నుంచి, మీరు మసిపూసి మారేడుకాయ చేసినంత మాత్రం రైతుల సమస్య లేకుండా పోతుందా? చిత్తశుద్ధితో పరిష్కరించాలి, ఎందుకు ఇది జరిగిందో సమీక్ష చేసుకోవాలి, అకౌంటబిలిటీ ఫీల్ అవ్వాలి అని. అబ్బే, ఎంతసేపునా ఎదుటి మీదకు నూకేసే ప్రయత్నమే. చివరి కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి గారు ఇది అధికారుల తప్పిదమే, యూరియా ఉన్నా కూడా పంపిణీ వ్యవస్థను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయారని ఏదో వాళ్ళ మీద నొక్కేశారు. సీన్ కట్ చేస్తే ఈరోజు అసెంబ్లీలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గారు అసెంబ్లీలో డైరెక్ట్గానే మాట్లాడారు. అయ్యా, మాకు యూరియా దొరకడం లేదు, ఎస్సీ కెనాల్ కింద పంటలు వేశారు, యూరియా కావాలి, నాట్లేశారు, చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. కొందరేమో దాన్ని ఏమంటారు, దాన్ని యూరియాను బ్లాక్ చేసుకొని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు, దాన్ని బ్లాక్ చేసి. రైతులు ఇబ్బంది పడిపోతూ ఉన్నారు చాలా, మాకు యూరియా ఇవ్వండి అయ్యా అని చెప్పి డైరెక్ట్గా అసెంబ్లీలోనే అడిగారు. అయితే అప్పుడు ఆ క్షణం ఆయన మాట్లాడుతున్నాడు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా అసెంబ్లీలో అక్కడే ఉన్నారు పక్కనే. ఒక్కసారిగా షాక్ అయి చూసేశారు. ఎందుకంటే టీడీపీ అతని సీనియర్ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గారు ఆయనే చెప్పారు, ఇది ఒక జెన్యున్ ప్రాబ్లం, తప్పించుకున్నంత మాత్రాన కష్టం లేకుండా పోతుందా? రైతులకున్న ఇబ్బంది పైన వీళ్ళు తప్పించుకుంటే ఈ ఇబ్బంది ఏమైనా తొలగిపోతుందా? అకౌంటబిలిటీ ఫీల్ అవ్వాలి, ఆ ధైర్యం ఉండాలి పాలకులకి. వరదరాజుల రెడ్డి గారు అన్నారు, యూరియా దొరకడం లేదు, బ్లాక్లో అమ్ముకుంటున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. మరి ఆయన మీద పెడతారా కేసులు? ఆయన అంటారా ఫేక్ ప్రచారం చేస్తున్నారని? ఆయన అంటారా చీప్ ప్రచారం చేస్తున్నారని చెప్పి ఆయన అంటారా? ఏది సభలోనే ఉన్నారు వ్యవసాయ శాఖ మంత్రి గారు అప్పుడు, అచ్చెన్నాయుడు గారు. మరి అప్పుడు తను మాట్లాడి ఉండొచ్చు కదా, ఎక్కడ దొరకలేదు, దొరుకుతుంది, బాగా ఎత్తున్నావు, నీదంతా వైసీపీ లాగా చీప్ ప్రచారం, తప్పుడు ప్రచారం అని వరదరాజుల రెడ్డి గారిని అనేది ఉంది. ఎవరి మీద నిందలేసినంత మాత్రాను, ఎవరి మీద మనం సీరియస్ అయినంత మాత్రాను సమస్య లేకుండా పోదు. సమస్యలు ఉన్నాయి, ఎక్కడ ప్రాబ్లం ఉందో జనానికి చెప్పాలి, ఏ విధంగా ఓవర్కమ్ చేస్తారో చెప్పాలి. ఇబ్బందులు నాట్లో వేశారు, యూరియా కావాలి అంటే వద్దులే ఇప్పుడు వేయకూడదు, యూరియా లేకుండా పంటలు తీవాలి, అది ఆరోగ్యానికి మంచిది కాదు, అది క్యాన్సర్ అవుతుంది, ఇట్లాంటి మాటలు చెబితే వింటారా రైతులు? మరి ఇప్పుడు సభలో వరదరాజుల రెడ్డి గారికి చెప్పండి, యూరియా ఎందుకయ్యా నీకు, యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుందని చెప్పి మీరు రైతులకు చెప్పు, యూరియా వేసిన పంట విదేశాలకు అమ్ముడుపోవట్లేదని చెప్పి మీరు రైతులకు చెప్పు. ఏంది ఇదంతా? అట్లా వేయకూడదు యూరియా, అవన్నీ వాటి ఎరువులు అవసరం లేకుండా పంటలు పండించమని చెప్పి మీరు రైతులు కానీ చెప్పండి ఆ ఎమ్మెల్యే గారికి. సమస్యను అడ్మిట్ చేసుకొని పరిష్కారం ఏంటో చూడకుండా ఎదురుదాడి ఎప్పుడు మార్గం కాదు. టీడీపీ ఎమ్మెల్యేనే చెప్పారు దొరకట్లేదని. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితే. పైన వాళ్ళు యూరియా తెచ్చిపెట్టుకుని కిందకి ఏమైనా సప్లై చేశారేమో, మరి ఎవరి గోడౌన్లలో వెళ్ళేది స్టోర్ అయి ఉందో, ఎవరు దాన్ని మొత్తం బ్లాక్ చేసి బ్లాక్ మార్కెట్కి అమ్ముకుంటున్నారో, అది కానీ ప్రభుత్వం చూసుకోలేకపోతే ఎట్లా?